హ్మ్. హాయ్ కిరణ్ భాయ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ సార్. హ్మ్. ఇంట్రడక్షన్ చెప్పినా. నా పేరు కిరణ్మయ్. నేను కార్నర్‌స్టోన్ స్కూల్‌లో ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ. మా చందానగర్, ఓకే. హైదరాబాద్. మా తల్లి పేరు ఈశ్వరీదేవి, హ్మ్. మాతృదేవో భవ. హ్మ్. మా తండ్రి పేరు జయశేఖర్, పితృదేవో భవ. మ్హూ. మా టీచర్ పేరు జ్యోత్స్న మ్యామ్, హ్మ్. ఆచార్య దేవో భవ. వెరీ గుడ్. ఎన్ని శ్లోకాలు నేర్చుకున్నావు జీసస్ ప్రోగ్రాంలో? 18, వెరీ గుడ్. ఏ శ్లోకం చెప్తావు ఇవాళ? సిక్స్త్, సెవెంత్, శ్రద్ధావన్ గుర్తుందా? ఎయిత్. చెప్పేసి నేను. श्रद्धावान् लभते ज्ञानं హ్మ్. तत्परः स यतेन्द्रियः హ్మ్. ज्ञानं लब्ध्वा परां शान्तिम् హ్మ్. अचिरेणाधिगच्छति। హ్మ్. మీనింగ్ చెప్పగలుగుతావా? GPS signal lost. శ్రద్ధావాన్ అంటే శ్రద్ధవాన్ అంటే ఆ, జ్ఞానము. హ్మ్. ఎవరికి జ్ఞానం వస్తుంది? ఏమేమి లక్షణాలు ఉంటే జ్ఞానం వస్తుంది? ఆ, లక్ష శ్రద్ధ ఉంటే హ్మ్. శ్రద్ధ. ఇంకా తత్పర. తత్పర అంటే ఏంటి? తత్పర అంటే అంటే దాని మీద నమ్మకం. నమ్మకం. హ్మ్. ఇంకా ఆ, ఇంద్ర విగ్రహం. ఇంద్రియ విగ్రహం. ఇంద్రియ విగ్రహం ఇంద్రియ విగ్రహం. అంటే డిస్ట్రాక్షన్స్ లేకపోవటం. హ్మ్. ఈ మూడు ఉంటే ఏమొస్తుంది? ఈ మూడు ఉంటే నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వల్ల నాలెడ్జ్ వల్ల మనకి ఎక్స్ట్రీమ్ పీస్ వస్తుంది. ఎక్స్ట్రీమ్ సుప్రీం పీస్ వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తావా? ఆ, హ్మ్. ఒక్క బాబు ఉండేవాడు. మ్హూ. అతను చాలా పూర్. హ్మ్. వాళ్ళ నాన్నకి ఒకరోజు హెల్ప్ చేశాడు మార్కెట్‌లో. హ్మ్. అట్లా చేస్తుంటే ఒక బుక్ కనిపిస్తది అతనికి. హ్మ్. అదేంటో అని చూస్తాడు. హ్మ్. అదొక ఓల్డ్ సైన్స్ టెక్స్ట్ బుక్. మ్హూ. అతనికి దాంట్లో ఏమున్నాయో అస్సలు అర్థం కాదు. హ్మ్. కానీ నేను అదేంటో అర్థం చేసుకోవాలి, అదేముందో అని అర్థం చేసుకోవాలని అనుకుంటాడు. హ్మ్. సో, అతను కొన్ని కొన్ని అర్థం చేసుకుంటాడు. కొన్ని అర్థం అవ్వనివి అతను ఎవరన్నా ఫార్మర్స్ హ్మ్. లేదా విలేజ్‌లో ఎవరన్నా ఉండేవాళ్ళు హ్మ్. అడుగుతాడు. హ్మ్. వాళ్ళకి ఏం తెలుసో వాళ్ళు అది చెప్తారు. హ్మ్. సో, అతను అవి తెలుసుకొని హ్మ్. ఆహ్, హ్మ్. జ్ఞానం. నాలెడ్జ్ నాలెడ్జ్ గెయిన్ చేస్తాడు. నాలెడ్జ్ వస్తది. హ్మ్. సో, అప్పుడు నాలెడ్జ్ వల్ల నాలెడ్జ్ వల్ల అతనికి ఆనందం సుప్రీం వస్తుంది. పీస్ వస్తది. ఆనందం వస్తుంది, మళ్ళీ సక్సెస్ వస్తుంది. హ్మ్. హ్మ్. అతను పెద్దగా అయినప్పుడు ఒక మంచి టీచర్, మంచి జాబ్ ఉంటది. హ్మ్. అతను ఆ టౌన్‌లో టీచర్ అవుతాడు. హ్మ్. ఇంకా ఆ టౌన్ మొత్తం పిల్లలందరూ వెరీ ఎడ్యుకేటెడ్ అంటే పేరు తెచ్చుకుంటారు. వెరీ గుడ్. హ్మ్. ఇంకోటి ఏం శ్లోకం చెప్తావు? అభయం చెప్తావా? హ్మ్. చెప్పు. అభయం సత్వ సంశుద్ధిః హ్మ్. జ్ఞానయోగ వ్యవస్థితిః హ్మ్. దానం దమశ్చ యజ్ఞశ్చ దానము దానం దానం. దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. వెరీ గుడ్. ఏం చెప్పారు? ఈ శ్లోకం మీనింగ్ ఏంటన్నా? అంటే భయం అంటే ఏం ఉండకూడదు. చెప్తున్నారు భగవానుడు ఈ శ్లోకంలో? శ్లోకంలో ఆహ్, దైవీ లక్షణాలు చెప్తున్నారు. అంటే డివైన్ క్వాలిటీస్ ఏముండాలి మనకి అని చెప్తున్నారు. ఎన్ని క్వాలిటీస్ చెప్పారు ఇందులో? ఆహ్, టోటల్ 9 క్వాలిటీస్ టోటల్ చెప్తారు. 9 క్వాలిటీస్. చెప్పు ఏమేంటివి అవి? ఫస్ట్‌దేంటి? అభయం అభయం అంటే ఏంటి? అంటే ఫియర్. ఫియర్ లేకపోవటం. భయం అంటే ఫియర్ ఫియర్. అభయం లేకపోవడం. అంటే ఫియర్‌లెస్‌నెస్. ఫియర్ లేకపోవడం. హ్మ్. అభయం. సత్వ సంశుద్ధిః సత్వ సంశుద్ధి అంటే అంటే మైండ్ ఎలా ఉండాలి? మైండ్ ప్యూర్‌గా ఉండాలి. ప్యూర్‌గా ఉండాలి. సత్వ సంశుద్ధి సెకండ్. నెక్స్ట్. జ్ఞానయోగ వ్యవస్థితిః అంటే జ్ఞానయోగ అంటే వ్యవస్థితి అంటే నాలెడ్జ్ కంటిన్యూస్‌గా నేర్చుకుంటాం. కంటిన్యూయస్‌గా నేర్చుకోవాలి. హ్మ్. హ్మ్. జ్ఞానం. దానం అంటే హ్మ్. చారిటీ. చారిటీ వెరీ గుడ్. దమశ్చ యజ్ఞ
దమశ్చ ఉమ్, అంటే దమము అంటే సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్. ఇంద్రియాల మీద నిగ్రహం, సెన్సెస్ కంట్రోల్. దమహ. యజ్ఞశ్చ అంటే ఫైర్. యజ్ఞస్ అంటే సాక్రిఫైస్ చేయటం, మనం ఉన్నది ఇవ్వగలగటం. దానం సాక్రిఫైస్. దమశ్చ యజ్ఞశ్చ యజ్ఞశ్చ. ఉమ్, స్వాధ్యాయస్తప ఆర్జవం. ఆర్జవం స్వాధ్యాయ అంటే ఏంటి? అంటే స్వ అధ్యాయం, సెల్ఫ్ స్టడీ. సెల్ఫ్ స్టడీ. నెక్స్ట్ స్వాధ్యాయస్. తప ఆర్జవం. ఇటు చూడు, నాకు చూడు. తప. తప తప ఆర్జవం. అంటే తపస్సు, తపస్సు. మెడిటేషన్. ఆర్జవం అంటే ఆర్జవం అంటే నిజాయితీగా ఉండాలి. జయంతి. ఓకేనా? ఉమ్, ఈ ఓకే తొమ్మిది సార్. ఈ 9 లక్షణాలు. ఇంకో శ్లోకం ఏం చెప్తావు? ఇంకొకటి క్రోధాత్ భవతి. వెరీ గుడ్, చెప్పు, మంచి శ్లోకం. క్రోధాత్ భవతి సమ్మోహః, ఉమ్, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, ఉమ్, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః, ఉమ్, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఉమ్, చెప్పు, మీనింగ్ ఏంటి? మీనింగ్ అంటే మనం ఎప్పుడు కోపంగా ఉంటే ఉమ్, మనకే నష్టం. బ్యాడ్ థింగ్స్ అవుతాయి. ఉమ్, చూడు, కెమెరా చూడు, నువ్వు హైలైట్స్ అటు ఇటు కదల్చకూడదు. ఉమ్, అంటే యాంగర్ యాంగర్ ఉంటే ఏమవుతుంది యాంగర్ ఫస్ట్? యాంగర్ ఉంటే డెల్యూషన్ వస్తుంది. ఆ డెల్యూషన్ వల్ల డిస్ట్రాక్షన్స్ వస్తాయి. వెరీ గుడ్. ఆ డిస్ట్రాక్షన్ వస్తే డిస్ట్రాక్షన్స్ వల్ల ఏం దెబ్బతింటుంది? మన మైండ్ ఇంటెలిజెన్స్ దెబ్బతింటుంది, బుద్ధి దెబ్బతింటుంది. ఇంటెలిజెన్స్. ఉమ్, ఉమ్, ఇంకా అప్పుడు మనిషి మనం దీన్ని ఏమంటారు? ల్యాడర్ ఆఫ్. లెటర్ ఆఫ్ ఫాల్. వెరీ గుడ్, మనిషి దెబ్బతింటాడు. ఏదైనా స్టోరీ చెప్తావా? ఎగ్జాంపుల్ చెప్తావా? ఉమ్, చెప్తాను సార్. ఉమ్, ఒక ఫారెస్ట్ లో ఆ, ఒక ఋషి ఉంటాడు. ఉమ్, అతను ఉమ్, ఒక చెట్టు కింద తపస్సు చేస్తూ ఉంటాడు. ఉమ్హు, అప్పుడు ఒక దొంగ వస్తాడు. ఉమ్, వచ్చి అడుగుతాడు, నువ్వు నా ప్లేస్ లో ఎందుకు ఉన్నావు అని అడుగుతాడు. ఉమ్, అడిగితే ఆ ఋషి ఇది నేను ఇక్కడికి వచ్చా అని అంటాడు. ఉమ్, అంటే అంటే ఆ ఋషి అంటాడు, ఉమ్, ఇది నేను ఇక్కడ ఎందుకు ఉండకూడదు అని అంటాడు. ఉమ్, మళ్ళీ ఆ దొంగ అంటాడు, ఇది నా ప్లేస్, నువ్వు నా నుంచి భయపడాలి అని అడుగుతాడు. ఉమ్, మళ్ళీ ఆ ఋషి అంటాడు, నేను నీ గురించి ఎందుకు భయపడాలి అని అడుగుతాడు. ఉమ్, సో అప్పుడు ఆ ఆ, దొంగ అంటాడు, ఉమ్, నువ్వు ఎందుకు భయపడకూడదు, నేను చాలా స్ట్రాంగ్, నేను ఎవరన్నా నా అడ్డొస్తే నేను వాళ్ళని దొంగలిచ్చచ్చు అని అంటాడు. ఉమ్, కానీ అప్పుడు ఆ ఋషి అంటాడు, ఉమ్, ఆ, నువ్వు అట్లా పాపాలు చేస్తే మీ ఫ్యామిలీ ఏమన్నా వచ్చి నీ పాపాలని తీసుకుంటుందా అని అడుగుతాడు. ఉమ్, ఇంకా ఇంకా ఆ, దొంగ అంటాడు, అవును, వాళ్ళు నా ఫ్యామిలీ, ఆబ్వియస్లీ వాళ్ళు తీసుకుంటారు అంటాడు. ఉమ్, ఇంకా ఆ ఋషి అంటాడు, సరే చూద్దాం, వాళ్ళు నీ పాపాలన్నీ తీసుకుంటాను అంటే ఉమ్, నేను నీ గురించి భయపడతా అంటాడు. సో ఆ దొంగ వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుగుతాడు వాళ్ళ ఫ్యామిలీని, ఉమ్, మీరు నేను ఏదన్నా పాపం చేస్తే నా పాపాలన్నీ తీసుకుంటారా అని అడుగుతాడు. ఉమ్, వాళ్ళందరూ, ఆహా, నేనెందుకు తీసుకుంటా, ఉమ్, నువ్వు నాకేమన్నా ఇస్తేనే తీసుకుంటా అంటారు. ఉమ్, సో అతను అప్పుడు దిగులు పడి ఉమ్, వెళ్ళి ఋషికి చెప్తాడు. ఉమ్, ఆ ఆ ఋషి అంటాడు, ఉమ్, నువ్వు ఏదన్నా కాన్సిక్వెన్స్ అయితే ఉమ్, అప్పుడు నువ్వే జైలుకి వెళ్ళాలి, ఉమ్, నీ ఫ్యామిలీ ఏం ఉమ్, వెళ్ళరు, ఉమ్, సో నువ్వే చేయాలి. సో నువ్వు ఆ, ఉమ్. కాబట్టి తప్పు పని చేయకూడదని చెప్తాడు, అంతేనా? ఉమ్, అంతేనా? ఆ, అయితే ఇక్కడ ఏంటి, ఇంకో శ్లోకంలో యాంగర్, ఇది యాంగర్ లీడ్స్ టు. ఇంకోటి ఏదైనా క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ చెప్పగలుగుతావు పోనీ? యాంగర్ ఆ, మీ స్టూడెంట్స్ది ఈజీగా ఉంటుంది అర్థమయ్యడానికి. అది చెప్పు ఆ. ఒకటి. యాంగ్ ఒక అబ్బాయి ఉంటాడు. అతను వాళ్ళ టీచర్ ఒక ప్రాబ్లం ఇస్తుంది చేయమని. ఓకే. ఉమ్, అతను అది ట్రై చేస్తాడు, ఉమ్, రాదు. వాళ్ళ ఉమ్, ఫ్రెండ్స్ అందరికి వచ్చేసింది. ఉమ్, వాళ్ళు చూసి నవ్వుతాడు.
ఉమ్, నీకు రాలేదు అని. ఓకే. నవ్వుతే అతను కోపం వస్తది అతనికి. అందరు నన్ను చూసి నవ్వుతున్నాడు అని. ఓకే. అట్లా కోపం వచ్చి అతను బుక్స్ అన్ని తీసి చింపేసి పడేస్తాడు. ఉమ్, పడేస్తే వాళ్ళ టీచర్ ఎళ్ళి తిడతది. ఎందుకు అంట ఉమ్, అట్లా చింపేసి పడేసావు అని అడుగుతది. ఉమ్, అతను మళ్ళీ నేను చింపేసి పడేస్తా నువ్వేం చేస్తావు అని అట్లా మళ్ళీ బ్యాక్ ఆన్సరింగ్ చేస్తాడు. ఉమ్, సో వాళ్ళు తీసుకెళ్ళి ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకెళ్తారు. ఉమ్. మళ్ళీ ఆ ప్రిన్సిపల్ అతన్ని 5 days సస్పెన్షన్ ఇస్తుంది. అయ్యో. ఉమ్. చూసావా, అంటే యాంగర్ వల్ల ఏమవుతుంది, అతను డెల్యూషన్ అయిపోయి ఉలి తెలియకుండా ఇబ్బంది పడి చివరికి ఫాల్ అయిపోయాడు, సస్పెండ్ అయిపోయాడు. అర్థమవుతుందా? సో మనం ఏం చేయాలి, యాంగర్ని, కంట్రోల్ చేసుకోవాలి. యాంగర్ వచ్చినా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఓకేనా? ఎవడన్ వెరీ గుడ్ జాబ్. ఓకే, కీప్ ఇట్ అప్. ఇంకా శ్లోకాస్ బాగా నేర్చుకోవాలి. ఓకేనా? ఓకే సార్. బాయ్. బాయ్ సార్.